కింగ్ నాగార్జున కెరీర్ ను మలుపు తిప్పిన కల్ట్ క్లాసిక్స్ శివ మళ్ళీ థియేటర్లలోకి రాబోతుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో వచ్చిన ఈ ట్రెండ్ సెటర్ మూవీ 36 సంవత్సరాల తర్వాత సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 14న ఈ సినిమాను 4K డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పాత విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయిన ఈ సినిమాలో హీరోగా నాగార్జున మొదటి ఎంపిక కాదనే వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ కథను ముందుగా విక్టరీ వెంకటేష్ కోసం సిద్ధం చేసుకున్నారట. ఈ మేరకు ఆయన మూవీ మొగల్ డి రామానాయుడిని కలిసి కథ వినిపించగా ఆయనకు కథ బాగా నచ్చినట్లు సమాచారం. అయితే అప్పటికే వెంకటేష్ కుటుంబ కథ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఇంతటి యాక్షన్, హింస ఉన్న పాత్ర చేస్తే ఆయన ఇమేజ్కు సరిపోదని ప్రేక్షకులు అంగీకరించరేమోనని భావించిన రామానాయుడు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. వెంకటేష్ కుదరకపోవడంతో ఈ కథకు ఎవరు సరిపోతారని వర్మ తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో స్వయంగా రామానాయుడే ఒక సలహా ఇచ్చారట. రొమాంటిక్ లవ్ స్టోరీలతో దూసుకెళ్తున్న నాగార్జున అయితే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని, కొత్తగా ఉంటుందని ఆయన సూచించినట్లు సమాచారం. రామానాయుడి సూచనతో వర్మ ఈ కథను నాగార్జునకు వినిపించడం, ఆయన వెంటనే అంగీకరించడం జరిగిపోయాయి. అలా తెరకెక్కిన శివ తెలుగు సినిమా గతిని మార్చేసింది. నాగార్జునను ఓవర్ నైట్ స్టార్గా మార్చడమే కాకుండా అప్పట్లోనే దాదాపు 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ఈ పాత విషయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.